టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ అయిన దేవర సినిమా భారీ లెవెల్లో సెప్టెంబర్ 27న రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా లాంచ్ చేయగా ఫ్యాన్స్ నుండి ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ సొంతం అవ్వగా సోషల్ మీడియాలో ట్రైలర్ కి మిక్స్డ్ రెస్పాన్స్ స్ప్రెడ్ అయింది. ఇక కామన్ ఆడియన్స్ లో మంచి రీచ్ ని సొంతం చేసుకున్న ఈ ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డుల పరంగా చూసుకుంటే లైక్స్ పరంగా వ్యూస్ పరంగా కొత్త రికార్డులను ఏమీ నమోదు చేయలేదు. కానీ ఓవరాల్ గా లైక్స్ పరంగా పర్వాలేదు అనిపించిన ఈ సినిమా వ్యూస్ పరంగా మాత్రం అప్డేట్ అయినవి కేవలం 10.38 మిలియన్ల వ్యూస్ మాత్రమే 24 గంటల్లో అప్డేట్ అవ్వగా యూట్యూబ్ వ్యూస్ స్ట్రక్ అయ్యాయి. కానీ తర్వాత అప్డేట్ అవ్వడం మొదలయ్యింది. కానీ ఓవరాల్ గా అన్ని సినిమాల మాదిరిగానే 24 గంటల్లో అప్డేట్ అయినవి మాత్రమే రికార్డుల పరంగా కౌంట్ అవుతాయి. ఇది వరకు పుష్ప టీజర్ కూడా వచ్చినప్పుడు 24 గంటల్లో 39.36 మిలియన్ల వ్యూస్ మాత్రమే అప్డేట్ అవ్వగా కొంత సమయం తర్వాత అది ఏకంగా 85 మిలియన్లకు అప్డేట్ అయింది. కానీ 24 గంటల్లో 39.36 మిలియన్ల వ్యూస్ మాత్రమే కౌంట్ అయ్యాయి. ఇప్పుడు దేవర ట్రైలర్ విషయంలో కూడా ఇదే జరిగింది. 24 గంటలు పూర్తయిన తర్వాత 10.38 మిలియన్ వ్యూస్ మాత్రమే అప్డేట్ అవ్వగా కొంత సమయం తర్వాత అది 20 మిలియన్ 25 మిలియన్ ఇప్పుడు 29 మిలియన్ల వ్యూస్ మార్కును అధిగమించి 30 మిలియన్ల మార్కు వైపు పరుగులు పెడుతూ ఉంది. తక్కువ వ్యూస్ మాత్రమే కౌంట్ అవ్వడంతో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్స్ పడగా మేకర్స్ కూడా 24 గంటల్లో రియల్ టైమ్ వ్యూస్ డాష్ బోర్డు యాక్సెస్ వాళ్ళ దగ్గరనే ఉంటుంది కాబట్టి అక్కడ స్క్రీన్ షాట్స్ ను పెట్టి ఉంటే ఏ రేంజ్ లో ట్రోల్స్ పడకుండా ఉండేవి. కానీ వాళ్ళు అలా చేయకుండా ఒక పోస్టర్ లో 55 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయని సైలెంట్ అయిపోయారు. దాంతో వ్యూస్ స్ట్రక్ అవ్వడంతో సోషల్ మీడియాలో సినిమా ట్రైలర్ పై భారీగా ట్రోల్స్ పడ్డాయి. కానీ తర్వాత సమయంలో వ్యూస్ అప్డేట్ అవ్వగా అయినప్పటికీ కూడా మొత్తం మీద 24 గంటల్లో 10.38 మిలియన్ల వ్యూస్ మాత్రమే కౌంట్ అయినప్పటికీ తర్వాత అప్డేట్ అయిన వ్యూస్ తో కొందరు శాంతించారు. కానీ ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర మాత్రం సినిమాకు 27న భారీ లెవెల్లో రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండటంతో యూట్యూబ్ రికార్డుల పరంగా ఎలా ఉన్నా కానీ బాక్సాఫీస్ రికార్డుల పరంగా మాత్రం సినిమా మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. ఇప్పుడు మరి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.